ప్రకటన గ్రంథం 19లో చెప్పబడుతూ వచ్చింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చెను. ఆయన పరలోక పెళ్లి కుమారుడు, నమ్మకమైన వాడు, సత్యసాక్షి. ఆయనతో పాటు సంఘము కలిసి యెహోవా మంచివాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అదే మన పరాకాష్ట అనుభవం, అదే స్థుతి. అందుకనే 19వ అధ్యాయంలో కూడా మీరు గమనిస్తారు అనుకుంటా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా అనే మాటలు చూస్తా. బైబిల్లో నాకు తెలిసి మొదట హల్లెలూయా అనే మాటలు అక్కడే కనిపిస్తాయి అనుకుంటా. క్రైస్తవుని యొక్క పరాకాష్ట అది. కనుక ఈ రెండు సందర్భాల్లో ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆరంభం యేసు ప్రభు యొక్క సన్నిధి, అంతం యేసు ప్రభు యొక్క సన్నిధి. అంటే యేసు ప్రభు సన్నిధి ఆయన, లేకపోతే ఆయన దయాళత్వాన్ని, మంచితనాన్ని, ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించడం అనేది వీలు కాదు. అలాగే మన క్రైస్తవ జీవితంలో విమోచించిన వారు ఆ మాట, అంటే వీరు విమోచించబడ్డారు. యేసుప్రభు రక్తం ద్వారా కొత్త నిబంధనలో కడగబడి పరిశుద్ధపరచబడ్డారు. పాత నిబంధనలోనైతే మోషేను బట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విడిపించబడ్డారు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన, ఒక్కసారి నిలిచింద బలిపీఠం యొక్క రక్త శక్తిని బట్టి కడగబడి పరిశుద్ధపరచబడ్డా. అంత మాత్రమే కాదు, వారు అని కింద రాస్తూ వచ్చినాడు 3వ వచనంలో, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన పోగు చేసిన వారు, ఆయన సమకూర్చిన వారు, ఆయన తోడుకొని వచ్చిన వారు. అదే దేవుని యొక్క సంఘము. అది మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క సంఘము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు, వారందరూ కలిసి పరిస్థితులు ఏమైనా సరే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. 136వ కీర్తనలో ఆయన కృప నిత్యముండును, ఆయన కృప, తెలుగులో అలాగే రాయబడింది, ఇంగ్లీష్లో ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కనికరము అనే మాటలు వాడబడుతూ వచ్చిన, కృప నిత్యము ఉండును. ఈ మాట ఆలకించినప్పుడు మన అంతరంగ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు 1,000,000 నిరుత్సాహాలున్నా, దెర్ మే బి 1,000 డిస్కరేజ్మెంట్స్, బట్ ఆఫ్ ఆల్ దీస్ డిస్కరేజ్మెంట్స్ one capping encouragement is that his mercy endureth forever. నాకు 1000 నిరుత్సాహాలు ఉండొచ్చు, 1,00,000 నిరుత్సాహాలు ఉండొచ్చు, కృంగుదల, వేదన, అవమానం, దుఃఖము, నిట్టూర్పు, అన్నీ ఉండవచ్చు. కానీ అన్నిటికి మించి ఒకటి నన్ను ధైర్యపరిచేది, మనల్ని ధైర్యపరిచేది, నడిపించేది ఆయన కృప నిత్యం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క సడగు నిత్యమునని చెప్పలేదు, ఇశ్రాయేలీయుల యొక్క గొణగు నిత్యమునని చెప్పలేదు, ఇశ్రాయేలీయుల యొక్క పోరాటం నిత్యమునని చెప్పలేదు, ఇశ్రాయేలీయుల యొక్క దుఃఖము నిత్యమునని చెప్పలేదు. ఎప్పుడైనా ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలీయుల యొక్క బాధ, వేదన, కృంగుదల, సణగు, తర్వాత వారి యొక్క ఆర్ధనాదాలు, అంగలార్పులు, పాపము, అవిధేయత, తిరుగుబాటు, ఇవన్నిటినీ ఒకటే ఒకటి కప్పేసింది ఆయన కృప. పాత నిబంధనలోనే ఆయన కృప అంతగా ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితులన్నింటినీ కప్పివేయగలిగితే, కొత్త నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమైన వాడు. తీతు 2లో చెప్పబడింది, సమస్త మనుషుల రక్షణ కొరకు ప్రత్యక్షమైన దేవుని కృప అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు. పౌలు రాస్తున్న 2వ కొరింథీలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యింది, దరిద్రులమైన మనము ధనవంతులు కావాలని మన కొరకై దరిద్రుడు ఆయన. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్వశ్చన్స్ ఏంటంటే, do you know what is the meaning of the grace of Jesus Christ? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపని ఎరుగుదురా? అది భూమి మీద ఉన్నంత కాలం ఇశ్రాయేలు 40 ఏళ్ళు వారి చరిత్ర ఇప్పుడు దాకా ఉన్న వారి చరిత్ర, వారి పొరపాట్లన్నీ కనిపిస్తున్నాయి. అన్నిటిని మించింది ఒకటే, దేవుని కృప. ఇది నన్ను మన జీవితాల్లో కూడా ఆ కృప నిత్యము 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 ఇప్పటిదాకా నడిపిస్తూ వచ్చింది, రక్షించింది ఆ కృప మనల్ని. అందుకే యేసు ప్రభువారు కృపను బట్టి మనకు కృపా వరాన్ని ఇవ్వటానికి, పాపం నుండి విడిపించడానికి, క్షమించటానికి శిలువ మీదకి వెళ్ళి మన కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అందుకే పౌలు రాస్తాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప ద్వారా రక్షణ పొందినాం, కృప ద్వారా కొనసాగించబడుతున్నాం, కృప ద్వారానే యాత్ర మనం ముగిస్తూ ఉన్నాం.
ఆ కృప మన బలహీనతను, మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన వ్యాధులను, మన గాయాలను, మన అవిధేయతను, మన ప్రతి సమస్తమైన వాటిని తెడిచివేసింది. ఇప్పుడు సాతాడు మన దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళు పలానా పొరపాటు చేశారు కదా, వాళ్ళు నమ్మకంగా లేరు కదా అని దేవుని మన విషయమై దేవుని దగ్గరికి వచ్చి నేరారోపణ చేసినప్పుడు అక్కడి నుండి ప్రతిధ్వనించే స్వరం ఏంటి? ఆయన కృప నిత్యము. వారు తప్పు చేశారు కదా, ఆయన కృప నిత్యమును. వారు అన్యాయంగా జీవించినారు కదా, ఆయన కృప నిత్యమును. వారు అవిధేయులయ్యారు కదా, ఆయన కృప నిత్యమును. వారు యెహోవాను ఆయాసపరిచినారు కదా, సణిగినారు కదా, గొణికినారు కదా, వారు క్షీణదశలోనికి వెళ్ళినారు కదా, ఆయన కృప. పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము కనబడనప్పుడు ఆయన కృప నిత్యం ఉండేదిగా ఉంటే, పాత నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆ కృపాసక్తి సంపూర్ణుడు మనతో పాటు నిత్యము మనల్ని నడిపించేవాడుగా ఉండవచ్చు. అందుకని ఆయన కృపలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు, ఆయన మంచితనములో మార్పు లేదు, ఆయన విశ్వాస్యతలో మార్పు లేదు. మారిందంత మనం, తెప్పైంది మనం, నష్టపోయింది మనం, కీడు చేసింది మనం, అవిధేయులైంది మనం, అవిశ్వాసంతో జీవించింది మనం, కేకలేసింది మనం, సనిగింది మనం, కాదన్నది మనం. ఆయనలో ఏ దోషము, ఏ తప్పిదము ఏదీ లేదు. 23 సంవత్సరాలు యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రభువారు కాపాడుతూ వచ్చినారు. 23 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనమే ఎన్నోసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ వీ హ్యావ్ ఫాలన్, నాట్ ఈవెన్ వన్స్ ఇస్ గ్రేస్ ఫెయిల్డ్. ఈ మాట అర్థమవుతుంది అనుకుంటా. మనము లెక్కలేనన్ని సార్లు పడిపోయాం, ఆయన కృప ఒక్కసారి కూడా మనల్ని దాటిపోలేదు. 23 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఆయనకి అవిధేయులుగా జీవించిన ఆయన ఒక్క సందర్భంలో కూడా మన విషయమై కీడు చేయలేదు. 23 సంవత్సరాల్లో మనం అనేక సార్లు అపకారాలుగా జీవించిన ఒక్కసారి కూడా ఆయన అపకారం చేయలేదు. ఆయన అందరికీ ఉపకారం. 23 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఆయన మార్గంలో నుండి తొలగిపోయినా ఆయన ఒక్కసారి కూడా ఆయన మనల్ని మాడమనకు అప్పగించు. ఆయన కృప నిత్యం. ఆ శిలువ రక్తాన్ని బట్టి శిలువను చూస్తూ మన విషయమై మోస్తూ వచ్చిన, భరిస్తూ వచ్చినాడు. ఎలాగ మోసినాడు ఇశ్రాయేలుని అని అంటే మనకు పరిచయమైన ద్వితీయోపదేశకాండంలో రాయబడింది కదా. ద్వితీయోపదేశకాండం 32:11 Deuteronomy chapter 32 verse 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని 10 అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరిమార్శించి కనపాపు వలె వారిని కాపాడెను. ఆయన కాపుదలను గురించి, ఆయన సంరక్షతను గురించి, ఆయన భద్రతను గురించి, ఆయన మోసిన దాన్ని గురించి, ఆయన నడిపింపును గురించి రాయబడిన మాట మన క్రైస్తవ జీవితానికి ఎప్పుడు పురికొల్పు, ప్రోత్సాహం. ఆయన పాడైన ఎడారిలో భీకరి గల ధ్వని గల స్థలంలో కనుక్కున్నాడు, క్యాపిటల్ సిటీలో కాదు. కనుక్కొని పరిమార్శించి, ఈ పదాల యొక్క ప్రయోగం ఎంత అందంగా పరిశుద్ధాత్ముడు చేసినాడో చూడండి. విమోచించిన వారు, సమకూర్చబడిన వారు యెహోవా దయాళుడని ఆయన్ను స్తుతించాలని, ఘనపరచాలని కోరబడుతూ వచ్చిన చాలా సంగతులు 107వ కీర్తనలో రాసినారు. మీరు అనుమతిస్తూ ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసి మన ప్రభువును స్తుతించట్లో ముందు కొనసాగటానికి ప్రయత్నం చేస్తా. 107వ కీర్తన 6వ వచనం, Psalm 107 verse 6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపదల్లో నుండి వారిని ఈ మాట ఆలకించ వారిని ఎవరిని ఆ? ఎవరిని 107వ కీర్తన 2-3 వచనాలు. విమోచించిన వారిని ఎవరిని? 3వ వచనం, తూర్పు నుండి, పడమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ప్రోగు చేయబడిన వారిని. ఇప్పుడు కొత్త నిబంధనలో వారే యేసుప్రభు యొక్క సంఘము, వారి యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము కనుక మొదట మన విషయంలో ఆయన చేసిన కార్యం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వారు కష్టకాలంలో పోయి ఏ కాలంలోకి పోయినారు? బైబిల్లో లేదా కీర్తనలు ఎన్ని కాలాలు ఉన్నాయి తెలుసా? అన్ని కాలములలోనున్న యెహోవా మాత్రం అన్ని కాలంలో ఉన్నాడు. మనకు మాత్రం ఈ కాలాలు మారుతూ ఉంటాయి. ఏం కాలం? మీకు తెలిసిన కాలం ఒకటి చెప్పండి. వెరీ గుడ్, ఆపత్కాలం. ఎవరు కరెక్ట్గా పోతున్నట్లున్నారు అదే మార్గంలో. ఇది చదివే వాళ్ళకి, అనుభవంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సింక్ అవుతాయి అన్నమాట. అనుభవంలో లేకుండా ఊరికే గాలిపటకం మాదిరి తిరిగే వాళ్ళకి ఏమీ సింక్ కావు. ఆ అనుభవంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దావీదు కీర్తనలు లేదా ఇతర భక్తులు రాసిన కీర్తనలోకి వచ్చినప్పుడు కరెక్ట్ వాళ్ళ లైన్లో మనం పడినట్లయితే ఎంత కరెక్ట్గా ఎట్లా రాశారు అబ్బాయి, ఇన్ని వేల సంవత్సరాల క్రితమే మన జీవితాన్ని గురించి అని అనుకుంటాం. వారి జీవితం మన జీవితం కూడా. ఆపత్కాలం ఒకటి, కష్టకాలం ఒకటి, చెప్పండి, యుద్ధకాలం ఒకటి, చెడ్డకాలం ఒకటి, అకాలం ఒకటి. ఇలాంటి కాలాలు చాలా మనకు కనిపిస్తాయి. ప్రభుకు స్తోత్రాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కాలములు, సమయములు ఆధీనమందుంచు. మన కష్టకాలమైన, ఆపదకాలమైన, యుద్ధకాలమైన, యవ్వన కాలమైన, బాల్యకాలమైన, అకాలమైన కాలము కానీ కాలమైన, చెడ్డ కాలమైన, ఏ కాలాల్లోనైనా అన్ని కాలాల్లో ఉన్నాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఇంగ్లీష్లో రాయబడింది, ద లార్డ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్, ఆల్ సీజన్స్. అని కాలం బాగలేదు అని అనుకుంటాం. క్రైస్తవేత్తలు ఇదే పదం వాడుతుంటారు. కాలం కలిసి రాలేదు ఏం చేస్తాం. అందుకే తెలుగులో సామెత కూడా ఉంది, కాలం కలిసి వస్తే నడిచి వచ్చి కొడుకు వస్తాడంట. కాలం కలిసి రాకపోతే నడిచి వచ్చే కొడుకు కూడా కుంటోడవుతాడని. వాళ్ళ కాలం అనేది అలాగో వాడుతూ ఉంటారు సామెతలు. అయితే మనం దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాలాలన్నింటినీ ఆధీనమందు ఉంచుకున్న ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు కష్టకాలం వచ్చింది. మనం కూడా రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు సాగిపోతున్నప్పుడు ఇలాంటి రకరకాల కాలాలు వస్తాయి. దాంట్లో ఒకటి కష్టకాలం. ఎవరికి రాకూడదు అనుకుంటాం, కానీ రాకుండా ఉండదే. చదువుకునేటప్పుడు విద్యార్థులు కూడా అనుకుంటారు, పరీక్షకి వెళ్ళేటప్పుడు క్వశ్చన్ పేపర్స్ చాలా తేలిగ్గా ఉండాలి, కష్టమైనది ఒక్కటి కూడా రాకూడదు అనుకుంటారు. విచిత్రమేమో తెలుసు, అన్ని కష్టమైనవే వచ్చింది. అలాగే క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత మనం కూడా అనుకుంటే ఏ కాలమైనా రావచ్చు కానీ కష్టకాలం వద్దండి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, మనం కూడా వాడుతుంటాం, బ్రదర్ శత్రువులకు కూడా ఈ కష్టాలు వద్దు బ్రదర్. శత్రువులకు కూడా వద్దు కానీ మనకు మాత్రం ప్రభు అనుమతిస్తుంటాడేమో కొంతకాలం. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారో ఇక్కడ రాసినారు. వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన చెవిటోడు కాదు, వీళ్ళు మామూలుగా మాట్లాడుతుంటారులే, ఎప్పుడు ఇలాగ చేస్తుంటారులే అని దాటిపోలేదు. ఆ తర్వాత రాయబడిన మాట చూడండి, ఆయన వారి ఆపదలో నుండి వారి కష్టకాలంలో ఆయన వారి మొర ఆలకించాడా లేదా? ఆయన మన మొర ఆలకించకపోతే బహుశా మనం ఇక్కడ ఇంతమంది చేరి వచ్చిండే వాళ్ళని కాదనుకుంటా, నేను అసలే ఉండను అనుకుంటా. మన మొరలో, మన ఆర్తధ్వనిలో, మన అంగలార్పులో, మన కంఠస్వరంలో, మన హృదయంలో గాయాలన్నీ చెలరేగి దావానములో వ్యాపిస్తున్నప్పుడు, దిక్కుదోచని పరిస్థితుల్లో, మూలుగులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు మొర విని ఆయన దిగి వచ్చినట్లుగా కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకించి ఆయన విడిపించేవాడు, ఆపదల నుండి విడిపించేవాడు. కనుక కొత్త నిబంధనలో మనల్ని రకరకాల పరిస్థితుల నుండి, శత్రు బంధకాల నుండి, సాతాను చిక్కుల్లో నుండి ఆయన మనల్ని విడిపించినాడు. హీ హెస్ డెలివర్డ్ us. వారిని విడిపించినాడు. యేసు రక్తము ద్వారా విడిపించినాడు, యేసు శిలువ ద్వారా విడిపించినాడు, యేసు త్యాగం ద్వారా, యేసు బలియాగము ద్వారా ఆయన విడిపించినాడు. రెండవది చూస్తామా? 107వ కీర్తన 7వ వచనం, Psalm 107 verse 7. వారొక నివాసపురము చేరినట్లు
చక్కని త్రోవను ఆయన వారిని, ఈ మాట ఆలకించ, వారిని 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 వెళ్ళే మంచోళ్ళేం కాదు, సేమ్ మన టైపే, మత్స సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదే అవిధేయత, అదే కోపము, అదే సడగు, అదే బాధ, అదే ఇవన్నీ వారిని వారిని వారు వేరొక నివాసపురం చేరునట్లు, అంటే సంఘం, మందిరం, ప్రత్యక్ష గుడారం, దైవ స్థలంలోనికి, దేవుడు వారిని సిద్ధపరిచిన స్థలంలోనికి వారు వచ్చినట్లు చక్కని త్రోవ. మన త్రోవ ఎలాగుంటుంది? ఏదో పాట ఉందండి, త్రోవ తప్పి తిరుగుచుంటిమి. మనంతా త్రోవ తప్పేది, అందుకే రోమపత్రికలు రాయబడింది కదా, అందరూ పాపము చేసి ఏమయ్యారు? త్రోవ తప్పిపోయి ఏకమగా డాష్. ఏం చెప్పను, త్రోవలోనికి తీసుకుని వచ్చుట కొరకై త్రోవైన యేసు వచ్చి, త్రోవ అంటే దారి, మార్గము, అందుకే ఆయన పేరే మార్గం. యోహాను 14:6 యేసుప్రభు అన్నాడు, నేనేం మార్గం, ఐ యామ్ ద వే. మన త్రోవలన్నీ సామెతలో రాయబడింది కదా, ఒకరి ఎదుట కనపడ మార్గము సరిగా ఉన్నది కానీ తుదకది మరణమునకు త్రోవ తిన. మన మార్గాలన్నీ మనం వైపు వెళ్తాయి, మన త్రోవలన్నీ మనం వైపు వెళ్తాయి. మన త్రోవ తప్పి తిరిగిన గొర్రెల వలె ఉంచివి. ఆ త్రోవ తప్పిన తర్వాత త్రోవలోనికి తీసుకురావడానికి ఎంత కష్టం అనుకున్నారు? మీలో చాలామందికి తెలుసు కదా, విజయవాడ దగ్గరలో ఉన్నారు, రైల్వే స్టేషన్లోన లైన్ తప్పిన తర్వాత గూడ్స్ కానీ ట్రైన్ కానీ తిరిగి దాన్ని లైన్లో పెట్టాలంటే సైకిల్ పెట్టినంత తేలిక, బస్సు పెట్టినంత తేలిక, ఎంత తేలిక, ఒక మనిషిని పెట్టినంత తేలిక, ఎంత కష్టమవుతుంది కదా. ఒక్కసారి ట్రాక్ తప్పినారా గూడ్స్ రైలు అని పేపర్లు వేస్తూ ఉంటారు, ట్రాక్ తప్పిన రైలు అని పేపర్లో మనం చదువుతూ ఉంటాం. అలాగే త్రోవ తప్పిపోయిన తర్వాత దాన్ని ట్రాక్లో పెట్టడానికి ఎంత కష్టమో, యేసుప్రభు వారు మనము త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు మనల్ని ఆ త్రోవలోనికి తీసుకురావట కొరకు. ఏ త్రోవ? చక్కని త్రోవ. మనం ఏర్పాటు చేసుకునేది ఏ త్రోవ? తెలుగు రాదనుకుంటా కదా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? వంకరి త్రోవ. యెషయా గ్రంథం మనకు పరిచయం కదా, 45:2. ఆయన త్రోవ సరళం చేస్తాడు, మనకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే యెషయాలో చెప్పబడింది, అరణ్యములో త్రోవ కలగజేస్తాడు. త్రోవ లేని దగ్గర ఆయన త్రోవ కలగజేసేవాడు, మార్గం కలగజేసేవాడు, మనకంటే ముందుగా ఆయన వెళ్ళినవాడు. అందుకే లూకా 24:15 యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. యెషయా 50:11 The Lord shall guide them continually. యెహోవా వారిని నిత్యము నడిపించు. మనము కానీ త్రోవలో వెళుతున్నప్పుడు మనందరికి పరిచయం కదా, యాకోబు కూడా ఎట్లా వెళ్తున్నాడంటే ఆదికాండం 32:1. Genesis chapter 32:1. ఆదికాండం 32:1. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా, ఇట్లుగా అయితే కానీ మనం సెట్ కాము. లేకపోతే మనం ఎన్ని మార్గాలు పెట్టుకుంటాం, ఒక జీపీఎస్ అని ఒకే మార్గంలో తీసుకెళ్తుందేమో కానీ మనల్ని, మన జీపీఎస్ రకరకాల మార్గాలు, స్టార్ట్ అయ్యేదేమో ఒక మార్గము, బయలుదేరిన తర్వాత ఒక మార్గము. అందుకనే యాకోబు తన త్రోవ. మనందరికీ త్రోవలు ఉన్నాయి, తన త్రోవ. యాకోబు తన త్రోవలో వెళ్ళింటే ఏమైండేవాడో మనకు తెలియదు. అందుకనే దేవుడు సెట్ చేయటానికి దేవదూతలు ఆయన అడ్డుకుంటాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనము మన త్రోవలో వెళుతుండగా ఆయన చక్కని శ్రేష్టమైన త్రోవలోనికి తీసుకుని వచ్చి, ఆ త్రోవే యేసుక్రీస్తు. కీర్తనలు 119 చెప్పబడింది కదా, నీ వాక్యము నా పాదములకు దేనికి వెళ్ళు, నా త్రోవకు వెళ్ళు. యేసుక్రీస్తే ఆ త్రోవ. 3 చూస్తామా? 107 కీర్తన, Psalm 107. 107 కీర్తన 14.
వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని వారిని ఈ మాట మర్చిపోద్దండి. ఎవరిని? వెరీ గుడ్. విమోచించిన వారిని. ఎవరిని? ఎవరిని? తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన పోగు చేసి సమకూర్చిన వారిని మొదట ఏం చేశాడు? విడిపించినాడు. అదే మన పొందిన రక్షణకు సాదృశ్యం. రెండేం చేసినాడు? నడిపించినాడు. మూడేం చేస్తున్నాడు? రప్పించినాడు. దేంట్లో నుండి? చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి. 23వ కీర్తన ఇదే మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. చీకట్లో సంచరించినను, మరణాంధకారపు లోయలో సంచరించినను. కనుక ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. చీకటిని కాదనుకోలేం. అందుకే కీర్తనకాడు అన్నాడు, నా చీకటిని వెలుగుగా చేయవాడు ఆయన. చీకటి అంటే ఏదో రాత్రి వచ్చే చీకటి కాదు, కనపడని పరిస్థితులు. అంటే ఇంకేం చేయాలో తెలియదు. అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, పేదరికమే కావచ్చు, నిరుద్యోగమే కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితులు ఏమొస్తాయో మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనకు చీకటిగా కనిపిస్తుంటాయి. అంటే మనం ఏం చేయాలో తెలియనంత, తోచనంత చిమ్మ చీకటి మనల్ని ఆవరిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ. ఇప్పుడు ఏం చేయాలో నాకేం తెలియదు. ఏం చేయమంటారు ప్రభువా? ఆ చీకటిని ఆయన వెలుగుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన పేరే, ఏం పేరు? ఆయన పేరు వెలుగు. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగునగాక. ఆదికాండం 1వ అధ్యాయంలో పలికిన దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కనుక వెలుగైన వాడు వెలుగుకరమైన మార్గాల్లోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుగే దేవవాక్యం, ఆ వెలుగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు. 4వ చూస్తామా? 20వ వచనం, వర్స్ 20. ప్రతి చదివేదానికి పైన కాలం ఉంటుంది. ఏ కాలం? ఇప్పుడు నేను 14 చదివాను కదా, 13 ఏముంది? ఇప్పుడు 20 చదువుతున్నాం కదా, 19 ఏముంది? కనుక ఇది మర్చిపోవద్దండి. ఏదో సరదాగా చేసేసారులేని కాదు. కష్టకాలమందు ఇన్నిసార్లు వచ్చినాయి ఎవరికి కష్టాలు? వస్తూనే ఉన్నాయి కష్టాలు. కానీ ప్రభు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. మనిషి అయితే ఎన్నిసార్లు సాయం చేయలే? ఒకసారి చేస్తాను, 2 సార్లు చేస్తాం, 3 సార్లు చేస్తామంట. ఎన్నిసార్లు భోజనం పెట్టినామంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అంట. మనకి ఏదైనా ఆప్షన్లో 3 సార్లే, అంతకంటే ఎక్కువ మనం ఆప్షన్ ఇవ్వము. కానీ ప్రభు ఎన్నిసార్లు ఇస్తాడు? ఎన్నిసార్లు? నాకు ఒక్కసారి ఇచ్చినాడు అని వాళ్ళు చేయొద్దండి. నాకు 3 సార్లు ఇచ్చిన, నాకు 10 సార్లు ఇచ్చినాడు. ఐ కెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ హీ హ్యాస్ గివెన్ ద ఛాన్సెస్, ఆపర్చునిటీస్ ఫర్ మీ. నాకు ఆయన ఇచ్చిన అవకాశాలు నేను లెక్కించగలను వాళ్ళు ఎవరైనా చేయగలమా? మనం చనిపోయేదాకా ఆయన ఇస్తూనే ఉంటాం. భౌతికమైన తల్లిదండ్రులు అంతే కదా, పిల్లల విషయంలో అప్పుడు ఏదో కోపంతో గద్దించిన వాళ్ళు చచ్చేదాకా ఏం చేస్తాం బ్రదర్కి అన్నాము కదా, చచ్చేదాకా భరించాల్సిందే. మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మనల్ని రక్తము కార్చి కొన్నాడు. అందుకనే ఆయన కష్టకాలం మనం మొరపెట్టినప్పుడు ఆయన మన విషయమై వాక్కు పంపి బాగు చేసిన, ఈ సెండ్ ఫోర్త్ దిస్ వర్డ్ అని హీల్డ్ వారిని బాగు చేసింది. అది నెల హాస్పిటల్స్ లేవు కదా మీకున్నట్లు. విజయవాడలో మల్టీ స్పెషల్ హాస్పిటల్స్, తర్వాత ఇంకోటి కొత్తగా వచ్చింది ఎయిమ్స్, ఇలాంటివన్నీ లేవు కదా ఆ దినాల్లో. ప్రభువే స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన సెలవు ఇచ్చినాడు. కనుక వారి రోగాల్లో, వారి బాధల్లో, వాటన్నిటిలో బాగు చేసింది ఆయన. 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు భౌతికమైన స్వస్థత గురించి మాట్లాడట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. కళలు చెదిరిన వారు, రకరకాల పరిస్థితులు చెదిరిపోయిన వారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారు ఆయన బాగు చేయవాడు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన కృప నిరంతరం. యెహోవా విమోచించిన వారు ఆ మాట, ఆయన సమకూర్చిన వారు ఆ మాట, వారు ఆయన చూసి వారికి ఏం చేసినాడో 5 విషయాలు చూడటానికి ఆరంభించిన.
మొదటిది వారిని విడిపించు, రెండవది వారిని నడిపించు, మూడవది వారిని రప్పించను, నాలుగవది వారిని బాగు చేసి, ఐదవది ఆఖరి చూసి ముగిస్తామా. 107వ కీర్తన 38, Psalm 107 verse 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారి అధికముగా సంతానాభివృద్ధి, వారిని ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా ఆశీర్వదిస్తారా? సనిగే వారిని, గొణిగే వారిని, అవిధేయత చూపించే వారిని, పాములు గరిపించుకున్న వారిని, భూమి నెరలు విడిచిన వారిని, కాని మార్గాలు వెళ్ళటానికి ఇష్టపడిన వారిని, తమ సొంత త్రోవలో వెళ్ళటానికి ఇష్టపడే వారిని ఎవరైనా ఆశీర్వదిస్తారండి? మామూలు మనమైతే ఏం చేస్తాం? శిక్ష, దుష్ట శిక్షణ. మంచికి మంచి బ్రదర్, మంచిగున్నంతకాలం నా అంత మంచోడు లేడు. మీరు చెడ్డగా చేసినారా? నా అంత చెడ్డోడు కూడా లేడు. దిస్ ఈజ్ ఎ వరల్డ్లీ ఫిలాసఫీ. దిస్ ఈస్ ద డాగ్మా, ద రేషనల్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని భాష కాదు ఇది. సిలువ దగ్గరకు వచ్చిన వ్యక్తి భాష కాదు ఇది. సిలువ రక్తం ద్వారా కడగబడిన విశ్వాస యొక్క భాష కాదు ఇది. ఈ భాష సాతాను భాష, లూసిఫర్ భాష, క్రీస్తుకి భిన్నమైన భాష. క్రీస్తు భాష చాలా తేడా కలిగింది. వారి కష్టకాలంలో మొరపెట్టినప్పుడు వారు మొర విన్నాడు. వారి కష్టకాలంలో వారి ఆపదలో నుండి విడిపించినాడు, వారిని నడిపించినాడు, వారిని రప్పించినాడు. ఇలాంటి వాళ్ళకి రోగం వస్తే మనమైతే ఏమనుకుంటాం? సెట్ అయిందక, భలే సెట్ అయింది, ఎప్పుడో రావాల్సింది, ఇంకా లేట్ అయింది అని అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడింది, ప్రభువు వారిని బాగు చేసి. సరే, ఇంకా ఎలాగో బాగుపడినాడు కదా, ఆరోగ్యంతో ఉంటే ఎలాగో వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారులే కాదు, వారిని ఆశీర్వదించి. ఇలాంటి వాళ్ళు ఎవడని ఉంటారా? ఒకే ఒక్కడే, పేరు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడు మాత్రం ఇవన్నీ చేస్తాడు. మన విషయంలో కూడా అలాగే చేస్తూ వచ్చి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరము చేరి వచ్చిన పరిశుద్ధులందరూ మన విషయంలో కూడా మనం వెనక ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ 8 మాసాలు ఎంత తప్పిపోయాం, ఎంత బంధించబడ్డాం, ఎంత దూరం అయ్యాం, ఎంత అవిధేయులమయ్యాం, ఎంత చెడుపు చేసాం, ఎంత కాని మాటలు, ఎంత కక్ష, క్రోధము, అసూయ, కృంగుదల, అవమానమో మనల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అయితే వీటన్నిటిని ఒకటి కప్పేసింది ఆయన కృప ఇచ్చింది. సాతాను మన దగ్గరికి వచ్చి ఇలాగన్నాడు, నువ్వు ఓడిపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యం. నువ్వు పడిపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యముడు. నువ్వు నష్టపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యముడు. నువ్వు ఇల్లు వాకిలు ఎంత కాల్చివేయబడింది, నిందకు, అవమానానికి, సామెతకు ఆస్పదంగా మార్చబడ్డావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యం. మరి ఏమనాలా? యెహోవా దయాళుడు, మంచివాడు. నిజమా? ఇంత దుఃఖం వచ్చినా మంచివాడా, ఇంత కీడు వచ్చినా మంచివాడా, ఇంత రోగం వచ్చినా మంచివాడా, పిల్లలు ఇలాగున్నా, భర్త ఇలాగున్నా, భార్య ఇలాగున్నా, సంఘం ఇలాగున్నా, ఎల్డర్స్ ఇలాగున్నా, సేవకుడి ఇలాగున్నా, బోధకుడి ఇలాగున్నా, హౌ కమ్ గాడ్ విల్ బి గుడ్ వెన్ ఆల్ థింగ్స్ ఆర్ బ్యాడ్? వెన్ ఆల్ థింగ్స్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈస్ గుడ్. దట్స్ ద రీజన్ యాజ్ టు వై వీ కాల్ హిమ్ గాడ్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, చెడ్డగా ఉన్నప్పుడు, కీడుగా ఉన్నప్పుడు, నష్టంగా అనిపిస్తున్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, యుద్ధకాలంలో ఉన్నప్పుడు, అకాలంలో ఉన్నప్పుడు, చెడకాలంలో ఉన్నప్పుడు, అన్ని కాలముల్లో ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు కృప మనల్ని దాకా నడిపోవచ్చు. కనుక మన పరిస్థితులు ఏమైనా యెరూషలేము ప్రార్థన మందిర విషయంలో దేవుడు తప్పిపోలేదు, దాటిపోలేదు, దూరం కాలేదు. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన ఉపకారి. విమోచించబడిన వారు, ఆయన ద్వారా పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుతారు గాక.